BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తమకు మొండి చేయి చూపించారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి బి ఫామ్స్ ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతకు దక్కని గౌరవం వలస పక్షులకే పీఠాలు వేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారం లేకపోయినా జెండా మోసి కేసులు ఎదుర్కొన్న మమ్మలని అవమానించారు అని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుండి వలస వచ్చిన వారికి, పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత ఇచ్చి నిబద్ధత గల కార్యకర్తలను పక్కన పెట్టారని పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుష్పలత మాట్లాడుతూ, తమపై బల్మూరి వెంకట్ వర్గం అనే ముద్రవేసి కావాలనే తొక్కేస్తున్నారని మండిపడ్డారు. దళిత మహిళగా మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న తన ఎదుగుదలను సహించలేక 6 నెలల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ ఇచ్చారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గ్రౌండ్ లెవెల్లో బలం ఉన్నప్పటికీ కావాలనే వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. నమస్కారం. ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేము 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము నామినేషన్ వేయడం జరిగింది. ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీలో మేము కష్టకాలంలో 10 ఏళ్ళు కష్టకాలంలో మేము పార్టీ జెండా మోసి ఎన్నో కేసులు, మాకు ఇప్పటికి కూడా మా మీద కేసులు ఉన్నా కూడా కోర్టు మెట్లెక్కుతూ ఆ కేసులు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. కాని పక్షంలో కూడా మేము ఎంత సర్వీస్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకు సరి అయిన ప్రాధాన్యత దక్కలేదని అయితే మేము ఎంతగానో బాధపడుతున్నాం. ఏంటంటే పార్టీలు మారి 6 నెలలకో పార్టీలు మారి వాళ్ళు వచ్చినటువంటి కార్యకర్తలు కాదు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను పక్క పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో బల్మూరి వెంకట్ గారు మరియు ప్రణవ్ గారి మధ్యలో యుద్ధానికి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా బలి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేమేం తప్పు పట్టడం లేదు. వ్యక్తుల మధ్య పోరును అక్కడ ఓడగొట్టకుండా, వారి సమస్యను అక్కడ పరిష్కరించకుండా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జెండా మోసినటువంటి కార్యకర్తలు మాత్రం మమ్మల్ని బలి చేసేదని మేమైతే చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి మేము ఎంత సర్వీస్ చేసినాం అనేది మీరందరూ, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు కూడా మీరందరూ చూసినారు. కష్టకాలంలో నేను ఒక టౌన్ ప్రెసిడెంట్, 2 టర్ములు నేను కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన. నా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసిందో మీకు అందరికి తెలుసు. కష్టకాలంలో నేను ఎంత ఫైట్ చేసినప్పుడు నాకు ఆ రోడ్డు మీద ధర్నాలు, కేసులు అయినప్పుడు కూడా మీరు అందరు నాకు సపోర్ట్ చేసిరన్న. మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఒక హుజురాబాద్ ఆడబిడ్డగా నాకు అన్యాయం జరిగిందని అయితే నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పని నేను అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ గాని, ఇక్కడ ఇన్ఛార్జ్ గారు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని కుమ్మక్కయి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డటువంటి కార్యకర్తలకైతే అన్యాయం జరిగింది. సో కాబట్టి మేము వెనుకడికి వేసేటువంటి ప్రసక్తి లేదు. ఏంటంటే రేపటి నుండి మేము చేసినటువంటి సర్వీస్ ను గుర్తించి నా వార్డు 13వ వార్డులో అయితే నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. నేను చేసినటువంటి సర్వీస్ ను ప్రతి ఒక్కరు, నా వార్డు సభ్యులందరికీ కూడా నేను నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే స్వతంత్ర అభ్యర్థిగా కూడా నాకు తిరగడానికి నాకు ఎంతో బాధగా ఉంది. తెల్లారులేసి నేను కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని తిరిగినటువంటి ఆడబిడ్డను నేను. కానీ తెల్లారులేసి నేను కండువా వేసుకోలేకపోతున్నా అనే బాధ నాకు లోపల చాలా తట్టింది. ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం, నేను కాంగ్రెస్ పార్టీ నేను తప్పుపట్టట్లేదు. అభ్యర్థులుగా మమ్మల్ని ఎంతగానో టీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కై మమ్మల్ని పక్క పెట్టారు తప్ప కాంగ్రెస్ పార్టీ నన్ను పక్క పెట్టలేదని అయితే నేను చెప్తున్నా. ఏంటంటే రేపటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కాదు, స్వతంత్ర అభ్యర్థిగా 13వ వార్డు ఇందిరానగర్ కాలనీలో నా ఎట్లా ఫైట్ చేసిన, నేను కష్టకాలంలో ఎట్లా సర్వీస్ చేసిన నా బిడ్డలకి నా కాలనీలో అనేది నేను నిరూపించుకుంటా. స్వతంత్ర అభ్యర్థిగా రేపటి నుంచి నేను రెబల్ గా పోటీ చేయబోతున్నా. మీ అందరి ముందడికి నేను విజయంతో, నా కాలనీ వాసులందరూ కూడా నన్ను విజయంతో బయటికి తీసుకొస్తారు. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ జెండా నేను మోస్తా. పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనే, నేను చచ్చే వరకు కూడా నాది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి నన్ను అందరూ కూడా 13వ వార్డు ఇందిరానగర్ కాలనీ వాళ్ళందరూ కానీ, హుజురాబాద్ పట్టణంలో అందరూ కూడా, నా గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా మీ అందరూ కూడా నా వార్డుకు మీరందరూ చెప్పండి. ప్రత్యక్షంగానైతేనేంటి, పరోక్షంగానైతేనేంటి, నేను చేతులు జోడించి చెప్తున్నా, స్వతంత్ర అభ్యర్థిగా రేపు మీ అందరి ముందుకు నేను వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించి మీ అందరి అభిప్రాయం మేరకు మీ విజయంతో నేను ముందుకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా వేస్తానని మీకు అందరికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.